హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. దానికి జాను ఏమీ లేదన్నట్టు తల ఊపుతుంది. తర్వాత అభి వర్క్ కంప్లీట్ అయిపోయాక జాను అభి ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళేలోపు మన జాను పాప అభితో ఒక డ్యూయెట్ కూడా వేస్తుంది ఊహల్లో. వాళ్ళు ఇంటికి వెళ్ళాక అభి రూమ్లోకి వెళ్తే జాను హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. జాను మాట్లాడుతుంటే దూరం నుంచి వల్లి జానుని గమనిస్తూ ఉంటుంది. జాను ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా, తనతో మాట్లాడే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూ ఉంటుంది. జాను వాళ్ళ అత్తయ్య జానుతో మాట్లాడుతూ ఎవరో పిలవటంతో అలా పక్కకు వెళ్తుంది. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వల్లి వెంటనే వచ్చి జాను పక్కన కూర్చొని, ఏమిటి అక్క, వచ్చినప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడలేదు అని అడుగుతుంది. దానికి జాను వల్లి వైపు చూసి, నేనే కాదు నువ్వు కూడా ఎప్పుడు వచ్చి నాతో మాట్లాడలేదు కదా, మరి ఇదే ప్రశ్న నేను నిన్ను అడగచ్చు కదా అని అంటుంది. వల్లి, అంటే నీకు ఇష్టం లేకుండా పెళ్ళి జరిగిందని బాధలో ఉన్నావు కదా, అందుకే నేనేమీ మాట్లాడలేకపోయాను. అయినా బావ ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. బావ నాతో లైఫ్ లాంగ్ ఉంటానని ఎన్ని ప్రామిసులు చేశాడు నాకు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఇలా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇదేమన్నా న్యాయమా అక్క, నువ్వే చెప్పు అని మొహం అమాయకంగా పెట్టుకొని అడుగుతుంది వల్లి. దానికి జాను, ఏంటి, అభి నీకు ప్రామిస్ చేశాడా నీతో లైఫ్ లాంగ్ ఉంటానని? నాకు ఈ విషయం అత్తయ్య కానీ అభి కానీ ఎవరూ చెప్పలేదు. అత్తయ్య అయితే అసలు అభికి నువ్వంటేనే ఇష్టం లేదని చెప్పింది. మరి నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. మీ ఇద్దరిలో ఇప్పుడు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అని అంటుంది జాను. దానికి వల్లి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ, బావకి కూడా నేనంటే ఇష్టము, ఆ విషయం ఎవరికీ చెప్పలేదు అంతే. నాకు తెలుసు నువ్వు బావ ఇంకా దూరంగానే ఉన్నారు కదా, కానీ నేను బావ ఎప్పుడు దగ్గరైపోయామో, మా మధ్య అన్నీ జరిగాయి. ఈ విషయం కూడా నీకు బావ చెప్పలేదు. అయినా ఈ విషయాలన్నీ నీకెక్కడ చెప్తారులే. బావకు నేనంటే ఇష్టము కాబట్టి నన్ను బావ దగ్గర తీసుకున్నాడు. నేను బావ పక్కన ఉంటే బావ కూడా ఇష్టమే. నువ్వు చూస్తున్నావు బావ దూరం జరుగుతున్నాడు తప్పితే తనకు తాను ఎప్పుడు నాకు దూరం జరిగి కూర్చోలేదు కదా. ఒక్కసారి నువ్వే ఆలోచించక్క, నీకే అర్థమవుతుంది. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు, నిజంగా చెప్తున్నా. బావకి నేనంటే చాలా ఇష్టం. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నువ్వు రాకముందు కూడా బావ నన్ను కలుస్తూనే ఉండేవాడు. పెళ్ళైనా నేను ఇక్కడి నుంచి వెళ్ళకుండా ఎందుకుండాననుకున్నావు? బావ నన్ను ఇక్కడే ఉండమన్నాడు కాబట్టి ఉంటున్నాను. బావ అసలు నన్ను చూడకుండా ఉండలేడు. అందుకే బావ రిక్వెస్ట్ చేశాడు నన్ను ఇక్కడే ఉండమని. మీ మధ్య ఏమీ లేకపోయినా మా మధ్య చాలానే ఉన్నాయి అని లేనిపోనివన్నీ జానుకి చెప్తూ ఉంటుంది. జాను మొదట నమ్మకపోయినా మొదటి రోజు వల్లి అభికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్న అభి ఏమీ అనకపోవటం గుర్తొచ్చి, అంటే అభికి నిజంగానే వల్లి అంటే ఇష్టమా, లేకపోతే ఈ వల్లియే ఇలా చెప్తుందా, నన్ను అభిని దూరం చేయాలని ఇలా ప్లాన్ చేస్తుందా అని ఆలోచిస్తూ వల్లి మాట్లాడే మాటలు కూడా ఏమీ వినకుండా అక్కడి నుంచి లేచి నేరుగా రూమ్లోకి వెళ్తుంది. వెళ్తున్న జానుని చూస్తూ వల్లి ఇలా అనుకుంటుంది. ఇప్పటికి నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నీలో ఒక అనుమానం అయితే మొదలైంది కదా, అది చాలు నాకు. అది ఉపయోగించుకొని మీ ఇద్దరిని ఎలాగైనా దూరం చేస్తాను అని అనుకొని వంకరగా నవ్వుతూ ఉంటుంది. నేరుగా రూమ్లోకి వెళ్ళిన జాను అభి పిలుస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా తన పాటికి తను ఆలోచిస్తూ ఉంటుంది. అభి దగ్గరకు వచ్చి తనని కదిపేసరికి ఉలిక్కిపడ్డట్టుగా అభి వైపు చూస్తుంది. తను అలా ఉలిక్కి పడటంతో అభి జాను దగ్గర కూర్చొని, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఇంతగా పిలుస్తున్నా కూడా వినిపించుకోలేదు అని అడుగుతాడు. దానికి జాను,
ఏమీ లేదన్నట్టు తల ఊపుతుంది. అభి తన వైపు డౌట్గా చూస్తూ, నిజంగానే ఏమీ లేదా, లేకపోతే నువ్వు నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా అని అడుగుతాడు. జాను ఏమీ లేదు, ఏదో ఊరికే అలా ఆలోచిస్తున్నా అంతే అని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. వెళ్తున్న జాను వైపే చూస్తున్న అభి, ఏమైంది, ఇందాక వరకు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది, ఈ మధ్యలో ఏం జరిగింది అని ఆలోచిస్తాడు. ఇక్కడ వాష్రూమ్లోకి వెళ్ళిన జాను అక్కడ కూడా వల్లి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ తనకు తాను ఇలా చెప్పుకుంటుంది, నో వల్లి కావాలనే నాకు ఇలా చెప్తుంది, నేను తన మాటలు అస్సలు నమ్మకూడదు. నాకు అభి మీద చాలా నమ్మకం ఉంది. తన కళ్ళల్లో నా మీద అంతులేని ప్రేమ కనబడుతుంది. ఇప్పుడు అదే విషయం నేను తనని అడిగితే అప్పుడు నేను తన ప్రేమని అనుమానించినట్టే కదా. అయినా స్వయంగా అభి నాకు చెప్పాడు కదా, తను నన్ను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాడని. తను అందులో అమ్మకి కూడా తెలుసు. వల్లి కావాలనే నాకు ఇలా చెప్తుంది, నేను అభిని దూరం చేసుకుంటానని. ఇంకొకసారి తను మాట్లాడే మాటలు ఏమీ పట్టించుకోకూడదు అని తనకు తాను గట్టిగా చెప్పుకొని ఫ్రెష్ అవుతుంది. తను రెడీ అవుతూ ఉండగా అభి మళ్ళీ దగ్గరకు వచ్చి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా, పోనీ ఎవరైనా ఏమన్నా అన్నారా, లేకపోతే నీకు అమ్మ వాళ్ళని చూడాలనిపిస్తుందా, అందుకే అలా ఉన్నావా అని అడుగుతాడు. దానికి జాను, అలాంటిదేం లేదు అభి, నేను బాగానే ఉన్నాను, కొంచెం బయట అలా తిరిగేసి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయ్యాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు, నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు, నేను ఏమీ ఆలోచించలేదు అని చెప్తుంది. అభి, నిజమే కదా, నమ్మొచ్చు కదా, నిజంగా ఏమీ లేదు కదా, ప్లీజ్ ఏదైనా ఉంటే నీలో నువ్వే బాధపడకు, నాతో షేర్ చేసుకో. జాను, నిజంగా ఏమీ లేదు, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు, నేను ఏదైనా మనసులో అనుకున్నా నీకు తెలిసిపోతుంది కదా, నేను చెప్పకపోయినా కూడా మళ్ళీ ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడటం, నేను బాగానే ఉన్నాను ఓకే. అభి, అది ఇంతసేపు బాగున్నావు, సడన్గా అలా డల్ అయ్యేసరికి ఏమయ్యిందో అని కొంచెం కంగారు పడ్డాను అంతే అని అంటాడు అభి. తర్వాత అభి జాను ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు హాల్లోకి వెళ్తారు. జాను అభితో నార్మల్గా ఉండటం చూసి గమనించిన వల్లి, ఇదేంటి, దీనికి ఇంతసేపు అంత చెప్పినా మళ్ళీ బావతో నార్మల్గా ఉంటుంది, అంటే నేను చెప్పింది ఏదీ నమ్మలేదా, అయితే ఈసారి ఖచ్చితంగా డోస్ పెంచాల్సిందే, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నేను అస్సలు చూడలేను, నా బావ నాకు మాత్రమే సొంతం అని అనుకుంటుంది వల్లి. అలా వల్లి తన ప్లాన్లు తను వేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అభి జాను వాళ్ళు గిల్లి గజ్జాలతో రోజులు గడుస్తూ వస్తాయి. అలా కొన్ని రోజులకి జాను అనుకున్న రోజు వస్తుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ తనే దగ్గరుండి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటుంది. కానీ జానుకి తెలియని విషయం ఏమిటంటే, జాను చేసే ప్రతి పని వల్లి గమనిస్తూనే ఉంది. అలాంటి మంచి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వల్లి జాను చేసిన ఏర్పాట్లు చూసి, నేను అనుకున్నది చేయటానికి ఇదే కరెక్ట్ అని వల్లి తన ప్లాన్ ఆలోచిస్తుంది. అలా ఆ రోజు డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. అలా అభి గాఢ నిద్రలో ఉండగా అభి ఫోన్ రింగ్ అవుతుంది. అందులో నెంబర్ చూసి వెంటనే షాక్ అయి లేచి కూర్చుంటాడు. పక్కన జాను కోసం చూస్తే జాను అక్కడ కనిపించదు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.